హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇదొక మినీ వ్లాగ్ కాదు, వ్లాగు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతో అవసరం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతే నేనైతే ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటే, సపోజ్ ఇలాగే యూట్యూబే స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఫస్ట్ మీ దగ్గర ఏం వస్తువులు లేకపోయినా ఏమున్నా ఏం పర్వాలా, ఫస్ట్ ఒక మొబైల్ తీసుకొని ఎడిటింగ్ ఎలా చేయాలి, వీడియోస్ ఎలా షూట్ చేయాలి అనేది నేర్చుకుంటే చాలు. అది కూడా యూట్యూబ్లోనే ఉంటుంది. చూసి నేర్చుకొని మీకు ఫస్ట్ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యంతో కానీ ఏదైనా స్టార్ట్ చేశారంటే మీ గుండె ధైర్యమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అది మటుకు గుర్తుపెట్టుకోండి. అంటారు కదా, రాజు కన్నా మొండోడే గొప్పవాడు అని. అలాగా మొండి ధైర్యంతో ఎప్పుడైనా సరే ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తేనే మనం ఈ సమాజంలో నెగ్గుకొని బయటకు వస్తాము. సో ఎప్పుడైనా ఏదైనా ధైర్యంగా చేయండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు అంత కరెక్ట్ కాదు, పర్ఫెక్ట్ కాదు. అందరూ ఫస్ట్ నుంచి నేర్చుకున్న వాళ్ళే. ఇంకా నా కొడుకు అయితే ఏం చేస్తున్నాడా అని చూడడానికైతే వెళ్ళాను. ఏం చేస్తున్నాడు అబ్బాయి అనుకొని చూస్తూ ఉంటే తర్వాత అర్థమైంది ఏం చేస్తున్నాడా, పోయి ఆ వంట రూమ్లో గిన్నెలన్నీ కదిలిస్తూ ఉన్నాడు అబ్బాయి. ఇలాంటి చిన్నపిల్లల్ని పెట్టుకొని వేగే తల్లులకైతే అసలు పాదాభివందనాలు చేయొచ్చు. ఎంత కష్టపడుతున్నారు ఆ పిల్లలతోటే. అది కూడా ఒక మామ్స్కి అయితేనే తెలుస్తుంది. చిన్న బాధ కాదు. వాళ్ళు మనల్ని కొడతారు, తిడతారు, ఏడిపిస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నావా? అన్నం వండుతున్నా. నువ్వేనా అన్నం వండేదే? చూసారా ఫ్రెండ్స్, ఇలా బయటికి వెళ్ళి అలా ఇంట్లోకి వచ్చేసరికి ఏం చేస్తున్నారు ఈ పిల్లలు. ఇలా చిన్న పిల్లల్ని పెట్టుకొని కొంతమంది అయితే ఇంట్లో ఎవరి హెల్ప్ లేకుండా ఒక్క సింగిల్ మదర్గానే ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళకైతే అసలు సెల్యూట్ చేయొచ్చు. అంటారు కదా, ఇంట్లో ఏం చేస్తున్నామని. ఇలా ఒక్కరోజు పిల్లల్ని పెట్టుకొని ఉంటే తెలుస్తుంది ఏం చేస్తున్నారని. పాపం వాళ్ళు ఎంత చేసినా ఈ పిల్లలు మొత్తం గందరగోళం చేసి పడేస్తారు. మీకేం తెలుసండి? ఏం తెలియకుండా ఎందుకు అంటున్నారు ఏం చేస్తున్నారు అని. వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? వాళ్ళు తిని పనుకుందే మీకు కనిపిస్తుంది కదా. ఇదంతా మీకు ఎందుకు కనిపించదు? నాకు అదైతే అసలు అర్థం కాదు. ఎందుకని అలా అంటారు. కానీ ఇలాంటప్పుడే తెలుస్తుంది మనకి ఎంత ఓర్పు ఉంది, ఎంత సహనం ఉంది అని. అది మన పుట్టింటి దగ్గర ఉంటే ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టం. కానీ ఇక్కడ ఎంత పని చేసినా ఏమి చేసినా మళ్ళీ మాటలే మనకి. అదే కదా అమ్మకి బయట వాళ్ళకున్న తేడా. అమ్మ మనం పనుకుంటే సరేలే మన బిడ్డ పాప కాసేపు పనుకొనిద్దాం అని అనుకుంటుంది. అదే పక్క వాళ్ళు అయితే ఏంటి ఇంతసేపు పనుకొని ఉన్నారు, ఎవరు చేస్తారు, మాకేమన్నా బాగుందా, మేము చెయ్యాలా, మీరు చేయరా అని అంటారు. అది ఎప్పుడైనా సరే ఒక అమ్మ తన బిడ్డని ఎప్పుడు కాపాడుకోవాలని చూసింది. పక్కన వాళ్ళు ఎవరు అలా చూడు. చూసారా ఫ్రెండ్స్, నా కొడుకు ఇది ఫ్రిడ్జ్ తీయమంటున్నాడు, మళ్ళీ గ్యాస్తో ఆడుతున్నాడు. ఏం చేయాలో అసలు అర్థమే కావట్లేదు ఈ పిల్లోడితోటి. ఇంకా నేనైతే ఎగ్ చేద్దామని ఇంకా అదే ఎగ్స్ బాయిల్ చేసి ఇంకా చేసి కట్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు వస్తాడు, వచ్చి నా ప్రాణాలు తీస్తాడు. మీరే చూడండి ఫ్రెండ్స్, ఒక పని కూడా చేసుకొని ఇవ్వడు. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారు అనుకుంటున్నాను. ఏం చేద్దాం, తప్పదు కదా. ఎవరి లైఫ్ అయినా ఇంతే మామూలుగా ఉన్నప్పుడు. మీరు ఎంత కష్టపడాలనుకుంటున్నారో, మీరు ఎంత చేయాలనుకుంటున్నారో ఇప్పుడే చేసేయండి. ఎవరైనా సహాయమైనా తీసుకోండి పిల్లల్ని చూసుకోవడానికి. వాళ్ళ దగ్గర కాసేపైన పిల్లల్ని ఉంచి మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేసి ఏదో ఒకటి చేయండి. ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టిన తర్వాత మనం కెరియర్ని ముగింపజేసుకోకూడదు. కెరియర్ని బ్రేక్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలి అనే ఒక గుణం ఉంటే మనకి ఎప్పుడైనా సరే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. రేపు మన పిల్లలే మనల్ని అంటారు, ఏంటి నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు మాకేం చేసావని. ఆ మాట మనకు రాకూడదంటే మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. వాళ్ళ చేత మనం అనిపించుకునే అంత దూరం వెళ్ళకూడదు. సో మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఎవరైతే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నారో ఇది వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎప్పుడైనా సరే మీరు ఎంత చేసినా ఇంట్లో వాళ్ళకి కనిపించదు, మీరు ఇంటి దగ్గర ఉన్నది మాత్రమే కనిపిస్తుంది. సో కాబట్టి మీకు ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే మీ అమ్మకో లేకపోతే ఎవరొకరికి ఇచ్చేసి మీరు మీ కెరియర్ని చూసుకోండి. కెరియర్ సెకండ్ కాదన్ను, పిల్లలే ఫస్ట్. దానికి నేను 100% ఒప్పుకుంటాను. కానీ కెరియర్ని కూడా చూస్ చేసుకోండి. లేకపోతే మీరు ఏదైనా చదువుకోవాలనుకుంటున్నారా,
ఓకే చదువుకోండి. ఎప్పుడు పిల్లోడిని నైట్ టప్పులైనా కూర్చొని చదువుకొని దాని తర్వాత పిల్లోడిని చూసుకోండి. అదేం పెద్ద కష్టం కాదు. సో మీకైతే నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు మనం చేసేదాన్ని ఎప్పుడూ వదిలేయకూడదు. పిల్లలు అనేది ఒక కారణం అనేది అవ్వకూడదు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు మీ అమ్మ వాళ్ళు కానీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా మంచిది మనకైతే. ఇంకా వాళ్ళ దగ్గర పిల్లల్ని పెట్టేసి మనం మీ గోల్ ఏంటో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మీకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. ఎందుకంటే అది మీ గోల్ కాబట్టి మీరే దాన్ని అచీవ్ చేసుకోవాలి, మీరే దాన్ని సంపాదించుకోవాలి. ఎప్పుడు టైం అనేది వేస్ట్ అయిపోయింది, ఇంకా నేను చెయ్యలేను అనే ఒక మాట అయితే తీసేసేయండి. ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసేయండి. తర్వాత ఏమవుద్దో అది తర్వాత చూసుకోవచ్చు. అది మంచిది ఖచ్చితంగా చేసేసేయండి. ఎప్పుడైనా సరే దేని గురించి ఆలోచించకండి. ఎప్పుడైనా మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేసేసేయండి. నేను మా మదర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, తను నాకు 1.5 year ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టి తను నారాతలు నేర్చుకోవడానికి వెళ్ళింది. అంటే తను నా కోసం ఎంత కష్టపడుతుందో అది నాకు తెలుసు. ఎందుకంటే నేను చూశాను కదా. అలాగే నేను కూడా నా బిడ్డ కోసం కష్టపడాలి అనుకుంటున్నాను. అందుకని ఎంతో కష్టపడుతున్నాను. ఏ తల్లి అయినా అంతే, తన బిడ్డ కోసమే కష్టపడాలి అనుకుంటుంది. కెరియర్లో పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకోండి, అంతేకాని మొత్తం వదిలేయకండి. డిలే అయితే అసలు చేయకండి. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, తర్వాత చేస్తాను అనేది మటుకు అసలు పూర్తిగా వదిలేసేయండి. ఇంకా నేనైతే కాలేజ్కి అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఈ హెయిర్ స్టైల్ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏంటక్క మోటివేషన్ ఇస్తే ఇది మాట్లాడామంటే, ఇది వ్లాగ్ కదా, అందుకే నేను ఫస్ట్ టైం అదే కొంచెం నిదానంగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఇలాగనే వ్లాగ్స్ ఏమైనా చేయాలనుకుంటే చేయండి. మనం అందరం కలిసి నడుద్దాం. అందరం కలిసి చేస్తే ఏదైనా ఈజీగా ఉంటుంది కదా. సో ఇంకా నేనైతే రెడీ అయిపోయి ఇంకా కాలేజ్కి అయితే బయలుదేరిపోయాను. ఇంకా వీడియో అయితే ఎండుకు వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మటుకు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసేయండి. ఎవరి కోసం ఆలోచించొద్దు. బాయ్.